నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు ఆనందం. నేను ఇతర కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్ కింద పనిచేస్తున్నాను. ఓకే, నా పేరు కిషోర్. సార్ మీ దేవురు? మాది ఇక్కడ దేవరపల్లి పక్కన బంగారంపల్లి అని. దేవరపల్లి నుంచి ఒక 3 కిలోమీటర్లు వస్తుంది. మేము ఫస్ట్ వంగ తోట వేసాము. వేసి ఒక నెల రోజులకి కొద్దిగా బాగుండేది. తర్వాత ఇంకా సిల్లాకులా వచ్చేసి చచ్చిపోయింది. ఇంకా వదిలేద్దాం అనుకున్నాం. వదిలేద్దాం అనుకున్న తర్వాత ఒకసారి విక్టర్ కంపెనీ అతన్ని మాట్లాడితే అతను వచ్చి చూసారు, తోట చూసి ఒక మందు రిఫర్ చేశారు. మందు రిఫర్ చేసిన తర్వాత అది కొట్టాము. మీకు సరోవర్ మందు ఇచ్చాం సార్. ఆ మందు సరోవర్ మందు ఇచ్చారు, అది కొట్టిన తర్వాత మళ్ళీ వదిలేద్దాం అనుకున్న దాన్ని కొద్దిగా హోప్ వచ్చింది, బాగుంది అనిపించింది. మళ్ళీ వెళ్ళి ఒకసారి మొత్తం మందులనే తీసుకొని అతను తీసుకొచ్చి చూపించి మందులు కొట్టాము. కొట్టిన తర్వాత మళ్ళీ యథావిధిగా మామూలుగా వచ్చింది. అలాగే 2 దఫాలు కొట్టాం. 2 దఫాలు కొట్టిన తర్వాత మళ్ళీ కొత్త మొక్క ముందు స్టార్టింగ్లో ఎలా వస్తుందో అలా వచ్చింది. కాపు బాగా వచ్చింది, పూత బాగుంది, కాయలు కూడా మంచి నీట్గా కనిపిస్తున్నాయి. మొత్తాన్ని తగ్గింది. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మార్కెట్లో కూడా ఏం లేవు, కాయలు ఎవరు లేవు. మార్కెట్ మీరే ఇప్పటికీ కూడా ఏడుతుంటారు? ఇప్పటికీ కూడా ఏరుతున్నాం. దగ్గర ఒక 3 నెలలు 4 నెలల నుంచి ఏరుతున్నాం. మన చుట్టుపక్కల అందరూ దమ్ములు పెట్టేశారు సార్. చాలా మంది దమ్ములు పెట్టారు. మా ఈ కాయలు బాగుండాలి. నేనైతే ఎప్పుడో వదిలేద్దాం అనుకున్నాను, ఎప్పుడో పెట్టేద్దాం అనుకున్నాను. కానీ మందులు వాడిన తర్వాత నాకు సరోవర్ మిలీనియం అవి మందులు రిఫర్ చేశారు. అవి కొట్టిన తర్వాత బాగుంది. ఇంకా అందుకని ఇంకా దమ్ములు పెట్టాలనిపించలేదు. ఇంక ఇప్పుడు అలాగా ఏరుతున్నాం. రోజుకు 3 కేట్లు 4 కేట్లు దగ్గర దొరుకుతున్నాయి. కాయలు కూడా మంచి నీట్గా ఉన్నాయి, రేటు కూడా బాగుంది. సరే సార్, అయితే మొదటి తోట అయినా వదిలేద్దాం అనుకుంటారు. పువ్వారం చూస్తే చాలా నీట్గా కనపడుతుంది సార్. ఇంకోటి కాయలు అవి నీట్గా బాగా కనిపిస్తుంది. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఈ కంపెనీ మందులు వాడాక. అదే సార్, ఆల్రెడీ 2 కేట్లు కూడా ఏరు ఉన్నారా? ఇంకా ఏరుతున్నాం. ఇంకా 2 కేట్లు ఏరాము. ఇంకా ఈ మందులు రైతులందరూ వాడుకోవచ్చు సార్? చాలా హ్యాపీగా వాడుకోవచ్చండి. మన గ్రామంలో రైతులందరూ, మిగతా రైతులు కూడా చెప్పండి సార్. చెప్తున్నాం. ఆల్రెడీ అడుగుతున్నారు, చాలామంది అడుగుతుంటే చెప్పాము. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ.